నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, మఘా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర మఘా నక్షత్రం, తర్వాత ఆదిత్య గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ మఘా నక్షత్రం పంచాయతన పూర్వక హరిహర హిరణ్య గర్భత్రిమూర్త్యాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూప ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నక్షత్రం. ఇవాళ వారు ఆవిర్భవించిన అన్నవరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఆవిర్భవించిన మహాపుణ్యదినం. ఇవాళ ఈరోజు అన్నవరం దేవస్థానంలో అనేక మందికి సత్కారాలు, సన్మానాలు, హోమాలు అన్ని చేస్తారు. ఆ సత్యనారాయణ స్వామి వారి దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను, విజ్ఞాపన, ఒక శుభవార్త. రేపటి నుంచి నేను కొద్ది సంవత్సరాలుగా శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి వర్ధంతి జయంతి సందర్భంగా సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణతో పాటు ఒక వేద సభ నిర్వహిస్తూ, అలాగే శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క వర్ధంతి, అదే జయంతి సందర్భంగా సంపూర్ణమైన కృష్ణ యజుర్వేద పారాయణతో ఒక వేద సభ చేస్తూ దేశంలో అనేక చోట్ల జరిగింది. నిరుడు సంవత్సరం ఈ శ్రీ 32వ వర్ధంతి సందర్భంగా, అంటే జయంతి సందర్భంగా కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది, విధుశేఖర భారతీ స్వామి వారిది. ఇప్పుడు రేపటి నుంచి వారి యొక్క వర్ధంతి జయంతి 33వ జయంతి సందర్భంగా, అంటే వర్ధంతి సందర్భంగా పరమ పవిత్రమైన గోస్తని తీరంలో కల తణుకు పట్టణంలో సూర్యాలయం వీధిలో, సూర్యాలయం ఎదురుకుండా సూర్య భగవాన్ కళ్యాణ మండపంలో చాలా బ్రహ్మాండంగా రేపటి నుంచి ప్రారంభించి వేద సప్తాహం జరుగుతుంది. 3వ తారీఖు సాయంత్రం వేదశాస్త్ర పండితుల సన్మాన సభ కూడా పెట్టుకున్నారు. ఎర్రగవరం వేదశాస్త్ర పరిషత్ పక్షాలు జరుగుతుంది. తణుకు బారో అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ గారు, అలాగే పెనుమత్స రామరాజు గారు, రామంగారు అంటారు, అలాగే గమన్ రాజా గారు, అలాగే మునుకుట్ల చిరంజీవి గారు, ఇలాగ ద్వాదశ ప్రభాకర్ శర్మ గారు, విశ్వాసం ప్రణీత శర్మ, ఇలా వీళ్ళందరూ తణుకులో ఉన్న 50 మంది వేదాభిమానుల యొక్క ప్రోత్సాహంతో చాలా చక్కగా ప్రారంభమవుతున్న రేపటి నుంచి. తణుకు ప్రాంతంలో వారే కాకుండా పరిసర గ్రామస్తులు, వేదాభిమానులు, జగద్గురువుల శిష్యులు ఉదయం 8:30 లగాయతు 12:30 దాకా వేదపారాయణ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 3:30 లగాయతు రాత్రి 8:30 దాకా ఉంటుంది. ఎప్పుడప్పుడు 10 నిమిషాలు అక్కడ కూర్చుని ఆ వేదశ్రవణం చేసి జగద్గురువుల అనుగ్రహానికి పాత్రలు వాళ్ళని చెప్పి ప్రార్థిస్తూ, ఇది ప్రప్రథమంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదట వేద సప్తాహం. అంచేతను అది మళ్ళీ చైత్రమాసంలో భారతీ తీర్థ మహాస్వామి వారి జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా ఎక్కడ పడితో ఆ జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహం ఏ ప్రాంతం మీద ఉంటుందో ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఇది కేవలం శారదాంబ అనుగ్రహం,
జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్యానుగ్రహం, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి దివ్యానుగ్రహం ఎవరి మీద ప్రసరిస్తుందో అక్కడ ఆ గ్రామంలో జరుగుతుంది. తణుకులో 2 సార్లు భారతీయ తీర్థ మహాస్వామి వారు 2 సార్లు విజయం చేశారు. ఓసారి బ్రహ్మశ్రీ ప్రముఖ న్యాయవాదులు కడియాల కామశాస్త్రి గారి ఇంట్లోనే వారు నివాసం చేశారు. అప్పుడు ఆంజనేయ స్వామి గుడిలో పీఠార్చనాది పెట్టారు. చాలా విశేషమైన జనం వచ్చారు. రెండోసారి విజయం చేసినప్పుడు మా గమని రాంబాబు గారి ఇంట్లో విడుదల చేశారు. కమ్మ సత్రంలో ఇవన్నీ పెట్టారు. అంచేతను ఆ జగద్గురువుల దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎవరైనా ఆ సప్తాహానికి సహకరించేవారు ద్వాదశి ప్రభాకర శర్మ ఇరగవరం వేదశాస్త్ర పరిషత్తు కార్యదర్శి 9494341006 9494341006 ఈ నెంబర్ కనుక చేస్తే ఆయన పేపర్ని పంపిస్తారు. దాంట్లో వివరాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి 50 మంది కూడా ఈ అమృతోపమానమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ముందర మఘా నక్షత్రం ఓం ఉపహోదా పితరోయే మఘాసు మనోజవసస్సు కృతస్సు కృత్యా తేనో నక్షత్రే హవమాగమిష్ఠా ఏ దివం దేవీ ముదరంజరంద్ ఉపహోదా పితరోయే మఘాసు మనోజవసస్సు కృతస్సు కృత్యా తేనో నక్షత్రే హవమాగమిష్ఠా సుధాభిర్యజ్ఞమృతింజుషుందాం ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధా ఏ భూలోకం విదురా క్షయంతి యాగుశ్చ విద్మయాగో జలప్రవిద్మ మఘాసు యజ్ఞగం సుకృతంజుషుందాం పితరో వా కామేందా పితృలోకాధ్యామీతేదం పితృభ్యో మఘాభ్య ప్రోడాగం షట్కపాలం నరోపన్న తతో వై తే పితృలోకార్ధవన్న పితృలోకే అవార్ధవతి దేవం వేదా సోత్ర జ్యోతి పితృభ్య స్వాహా మఘాభ్య స్వాహా గఘాభ్య స్వాహా గజాభ్య స్వాహా రుంధతేభ్య స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవత సహిత మఘా నక్షత్రాదిచార దేవతానుగ్రహ సిద్ధిరస్తు ఆదిత్యగ్రహం ఓం ఆసత్యేన రిజసా వర్తమానో నివేశేన్నమృతం మృత్యుంచ హిరణ్యేన సవితారథేనా దేవో యాతి భువనా విపశ్యన్నో అగ్నందోతం మృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం కర్తృత్రాయ ప్రచేదసే మీఢుష్టమాయ దవ్యసే ఓచేమశంతమకం హృదే అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యగ్రహానుగ్రహ సిద్ధిరస్సు మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః ఛాయా పద్మినే ఉషా సముద్యా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. 3వ తారీఖు నాడు సాయంత్రం 5:30-6కి వేద సభ ప్రారంభమవుతుంది. ఆ సభ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తిరుమల దేవస్థానం వేద పాఠశాల మాజీ ప్రిన్సిపాల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు గుళ్ళపల్లి విశ్వనాథ ఘనపాఠి గారి అధ్యక్షత జరుగుతుంది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత మహామహోపాధ్యాయ భారతీ తీర్థ పురస్కార గ్రహీత దర్శనాలంకార బ్రహ్మశ్రీ వేదమూర్తులైన విశ్వనాథ గోపాల శాస్త్రి గారు బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తారు. అలాగే తణుకు వేదశాస్త్ర పరిషత్తు బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి ఆంజనేయ ఘనపాఠి వేదశాస్త్ర పరిషత్తు అధ్యక్షుడు, ఈ ఇరగవరం వేదశాస్త్ర పరిషత్తుకి సలహాదారులైన బ్రహ్మశ్రీ ప్రముఖ న్యాయవాదులు బ్రహ్మశ్రీ కడియాల కామశాస్త్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అది చేతనం 3వ తారీఖు సాయంత్రం 5:30 ప్రాంతం నుంచి 8:30-9 దాకా సభ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ అవకాశం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆగస్టు 3 సాయంత్రం 5:30-6కి సభ ప్రారంభం. సూర్యాలయం ఎదురుకుండా సూర్య భగవాన్ కళ్యాణ మండపంలో
ఓం ఉభయామగృహేదోస్యభయామగృహేదోభయామగృహేదోసి సూర్యాయ సూర్యాయాస్యుభయామగృహేదోభయామగృహేదోసి సూర్యాయ ఉభయామగృహేదైత్యుభయామగృహేద అసి సూర్యాయ సూర్యాయాస్య సూర్యాయత్పాత్పా సూర్యాయాస్య సూర్యాయత్పా సూర్యాయత్పాత్పా సూర్యాయ సూర్యాయత్పా భ్రాజస్వదే భ్రాజస్వదేత్పా సూర్యాయ సూర్యాయత్పా భ్రాజస్వదే 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 త్వా భ్రాజస్వద ఏష ఏష భ్రాజస్వదే త్వా భ్రాజస్వద ఏష భ్రాజస్వద ఏష ఏష భ్రాజస్వదే భ్రాజస్వద ఏష తేత ఏష భ్రాజస్వదే భ్రాజస్వద ఏష తే ఏష తేత ఏష ఏష ధేయోలిస్తే ఏష ఏష ధేయోలిస్తే ధేయోలి సూర్యాయ సూర్యాయ యోలిస్తే ధేయోలి సూర్యాయ యోలి సూర్యాయ సూర్యాయ యోలి సూర్యాయత్పాత్పా సూర్యాయ యోలి సూర్యాయత్పా సూర్యాయత్పాత్పా సూర్యాయ సూర్యాయత్పా భ్రాజస్వదే భ్రాజస్వదేత్పా సూర్యాయ సూర్యాయత్పా భ్రాజస్వదే భ్రాజస్వతే భ్రాజస్వదేత్పా భ్రాజస్వతే భ్రాజస్వత ఇది భ్రాజస్వతే అపాయ్యో యజ్ఞయోరస తమహమస్మా ఆవుష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత మఘానక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఆదిత్యగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సుకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద